హాయ్ అందరికీ నమస్కారం. ఈ సూర్య ఇన్ఫో3 ఛానల్కి స్వాగతం. మీ సూర్య మరికొత్త న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. కొత్త రేషన్ కార్డు కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారని తెలుసు. మాకు వచ్చిన సమాచారం మేరకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేయాలనేది చెప్పడం జరుగుతుంది. న్యూ రేషన్ కార్డు కోసం, అలాగే రేషన్ కార్డు యాడింగ్స్ కోసం, డిలీషన్ కోసం, రేషన్ కార్డు ట్రాన్స్ఫర్ల కోసం ఇవన్నీ కూడా మీ దగ్గరలో ఉన్న మీ సేవలో కానీ లేకపోతే సచివాలయంలో కానీ సర్వర్ అనేది ఈ నెలాఖరులో లోపు కానీ లేకపోతే వచ్చే నెల జూలై లోపు కానీ రిలీజ్ అవ్వబోతుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డు కంపల్సరీ అప్డేట్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి, అది తప్పనిసరి. న్యూ మ్యారీడ్ అయిన వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే యాడింగ్ కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ పిల్లలకి ఆధార్ అప్డేట్ అయ్యి కూడా ఉండాలి. రేషన్ కార్డు ఎవరైతే అర్హులు అవుతారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఇవి పాటించాలి. ఎవరికైతే 4-వీలర్ అనేది ఉండదో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే కరెంటు బిల్ ప్రతి నెల 300 యూనిట్స్ లోపు ఎవరికైతే వస్తుందో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎవరైతే సంవత్సరానికి 3 lakhs లోపు ఇన్కమ్ అనేది ఉంటుందో వాళ్ళంతా కూడా ఎలిజిబుల్ అవుతారండి రేషన్ కార్డు కోసం. నేను చెప్పినవన్నీ మీరు ఎలిజిబుల్ అయితే కనుక తప్పనిసరిగా మీకు రేషన్ కార్డు అనేది అప్లై అవుతుంది. అలాగే అందరూ కూడా ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింకప్ అయి ఉండాలండి. అది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా అది మాత్రం గమనించండి అందరూ కూడా. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్